నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తరువాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు. ఇది అందరికీ అనుభవమే. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా ఉండేవాడికి డబ్బుతోనూ సౌకర్యాలతోనూ పనే లేదు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 2025 ఫిబ్రవరి 5 బుధవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 50 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 11 గంటల 35 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 1 గంటకు. తిథి అష్టమి, రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి నవమి. నక్షత్రం భరణి, రాత్రి 8 గంటల 34 నిమిషాల వరకు. తదుపరి కృతిక. కరణము విష్టి, మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల వరకు. తదుపరి భవ, రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి బాలవ. యోగము శుక్లము, రాత్రి 9 గంటల 12 నిమిషాల వరకు. తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు. యమగండం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 40 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 11 గంటల 5 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 52 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల 54 నిమిషాల నుండి 8 గంటల 25 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఫిబ్రవరి 5 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 12 గంటల 37 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి నవమి. తిథుల ప్రకారం అష్టమి, నవములను రిక్త తిథులు అంటారు. రిక్త తిథి రోజులలో శుభకార్యాలు చెయ్యరు. అలాగే ఈరోజు ఉన్న భరణి, కృతిక నక్షత్రాలు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. కానీ ఒక నక్షత్రం వారం కలయికతో అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు కృతికా నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం రాత్రి 8 గంటల 33 నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 2 గంటల 16 నిమిషాల వరకు మేషరాశిలో, తదుపరి వృషభ రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు. రాత్రి 2 గంటల 16 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. రాత్రి 2 గంటల 16 నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల 50 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు.
తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు. ఈరోజే భీష్మాష్టమి. ఈరోజు ప్రతి ఒక్కరూ భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తభం తెలుపుతున్నది. ఘేటక బ్రహ్మచారి కనుక భీష్మునికి సంతానం లేదు. కాబట్టి భీష్ముని మన పితృదేవతగా భావించి భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఈ విధంగా తర్పణం శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని భావన. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పూజకు శుభముహూర్తం. తర్పణాలు విడవలసిన సమయం మధ్యాహ్నం 12 గంటలకు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గంగకు శంతనుడికి పుట్టిన 8వ బిడ్డ దేవవ్రతుడు. ఈరోజు ప్రశ్న: దేవవ్రతుడు ఏ పేరుతో ప్రసిద్ధిగాంచాడు? దేవవ్రతుడు, మహర్షి, భీష్ముడు, భీముడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీ ఆలోచనలు అమలులో పెడతారు. వృషభ రాశి, ఆదాయం కొంత పెరిగి అవసరాలు తీరుతాయి. మిథున రాశి, ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. కర్కాటక రాశి, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశి, సోదరులతో సఖ్యత నెలకొని ఉత్సాహంగా గడుపుతారు. కన్య రాశి, సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. వస్తు లాభాలు ఉంటాయి. తులారాశి, రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతాయి. వృశ్చిక రాశి, మొదలుపెట్టిన పనులు దిగ్విజయంగా సాగుతాయి. ధనుస్సు రాశి, ముఖ్యమైన పనులు నిదానించినా పూర్తి చేస్తారు. మకర రాశి, స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కుంభరాశి, సన్నిహితులు స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. మీనరాశి, ఆలోచనలు కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.